బఫర్ జోన్లో ఉన్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఆక్రమిత చెరువులు, నాలలు మూసి పరివాహిక ప్రాంతాల్లోని పేదల వివరాలు సేకరించాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 16,000 ఇండ్లు ఊలగొట్టి 1,600 మందికి ఇండ్లు కల్పిస్తా అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న పేదలకు డబుల్ బెడ్రూమ్, బఫర్ జోన్లో ఇల్లు కట్టి ఇల్లు అమ్మిన బిల్డర్లపై కేసులు పెట్టి వాళ్ళకి వేరే స్థలాలు ఇంటి స్థలాలు ఇప్పించాలి కదా. అవి ఇప్పించినాక ఆ ఇల్లు ఊలగొడితే ప్రభుత్వానికి రేవంత్ కూడా మంచి పేరు ఉంటుంది. కానీ పూర్తిగా కూడా పేద ప్రజలపైనే ఈ హైడ్రా ఎఫెక్ట్ పడుతుంది. ఎట్లుంటే అన్న ఇప్పుడు ఎంఆర్ఓ వీళ్ళ మీద ఇంత పర్మిషన్ అయితే ఏ విధంగా ఇచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మరి ఎంత టౌన్ ప్లానింగ్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు వీళ్ళందరూ ఉన్నారు కదా, అసలు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు మన ఇదంతా కేతన్పల్లి నుండి ఇటు వచ్చే క్రమంలో అన్ని కల్వర్ట్ల కాడ బిల్డింగ్స్ ఉన్నాయి. మరి ఆ కల్వర్ట్స్ ఎందుకు కడతారా? R&B నిధులు వేస్ట్ అయ్యాయి, కల్వర్ట్కు ఉపయోగం లేదు. పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి, మరి ఆ బిల్డింగ్స్ అనుమతులు ఇచ్చినోడు మరి ఈ కల్వర్ట్లు ఎందుకు కడతారు? మరి అసలు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏం చేస్తారో కూడా స్పష్టత